ప్రభునందు ప్రియమైన ఆత్మీయులకు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత వీడియోలో మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం నుండి 12 వచనముల వరకు గల దైవ వాక్కుల్ని మనం వీక్షించి ఉంటున్నాం. మరి ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం నుండి 20 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని భయభక్తులతో ధ్యానం చేస్తాం. 13వ వచనము: రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఈ వచనంలో మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చారని చూస్తుంటున్నాం. ఈ పేరును యేసు ప్రభుల వారు తరచుగా తన గురించి వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 1:13లో కూడా చూసాం. మరి 4 సువార్తలలో కూడా మనుష్య కుమారుడు అన్నటువంటి ఈ పేరు 80 సార్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి మనం పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనముల వరకు, లూకాసు వార్త 24వ అధ్యాయము 27 నుంచి 30 వచనముల వరకు, మరి అదే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో కూడా మనుష్య కుమారుడు అన్నటువంటి ఈ యొక్క పేరును మనం స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధనలో అయితే ఆకాశ మేఘారుడై అన్నటువంటి మాటను కూడా మనము కీర్తనల గ్రంథం 97వ సంకీర్తన 2వ చరణం, 104వ సంకీర్తన 3వ చరణంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మేఘములు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలోను, మరి క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తాం. మరి ఇక్కడ దేవుడు మనుష్యుడు అయినటువంటి యేసు ప్రభువుల వారు తన తండ్రి అయిన దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఈ వచనంలో చూస్తున్నాం. ఆ మహావృద్ధుడు ఎవరయ్యా అంటే ఆయన యొక్క తండ్రి అని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 14వ వచనాన్ని చూద్దాం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు అన్నటువంటి ఈ వచనంలో ఈ విధంగా మనము ఆయనకు రాజ్యాధికారం చేకూరడంతో పాటు మరి యుగాంతంలో కూడా 4వ మృగం నాశనమైనటువంటి సమయంలో కూడా కనిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, మరి ఇదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 34, 35 వచనాల్లోను, మరి 44వ వచనంలోను ఈ యొక్క మృగమును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈయన ఇవే మాటలు మనం 5వ అధ్యాయానికి కూడా సంబంధం ఉంది అని కూడా మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఈ సమయము మరి గమనించినట్టయితే, మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 45వ వచనములో కూడా మనం చూస్తాం. ఆయన రాజ్యము ఎప్పుడు కూడా లయం కాదు, ఈయన రాజ్యం నిరంతరం ఉండేటువంటి రాజ్యము అని మనము గమనిస్తాం. మరి 15, 16 వచనాలు మనం చూస్తే, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున మరి దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము కలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందుకు గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడగగా అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావమును తెలియచేసెను. ఈ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ నిలుచున్నటువంటి వారిలో అంటే అక్కడ ఒక దేవదూత అని కూడా మనం గమనించవచ్చు.
మరి ఎంతో మనోదుఖము గలవాడై ఉన్నాడు. మరి ఆ దేవదూత నిజమంతా కూడా మరి చెప్పుమని అడుగుతూ ఉంటున్నాడు. 17, 18 వచనాలు చూస్తే, ఎట్లనగా ఆ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. వారు యుగయుగములు యుగము యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో మనము పరిశుద్ధులు అన్నటువంటి వారు ఎవరయ్యా అంటే, ఇక్కడ యూదా జనాంగము, యూదులు అని మనం గమనించాల్సింది. మరి 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ యొక్క పరిశుద్ధులతో యుద్ధం చేయవారి గెలిచిన వారికి గెలిచిన వాడాయను అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ విధంగా మరి ఆయన యుగ యుగముల వరకు యుగాంతం వరకు రాజ్యమేలేటువంటి వాడుగా మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు అని చూస్తూ ఉంటున్నాం. మరి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాల్లో మరి యేసయ్య అనే మరి ఈ యొక్క విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటంటే, పునరుజ్జనమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు అన్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే అప్పుడు యుగ యుగములు ఆయనతో ఉంటాము అని మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అన్నటువంటి మాటను కూడా మనం గమనించినట్టయితే, మరి ఇది నిజం చేసేటువంటి వాడని మరి మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఈ యొక్క రాజ్యాధికారము ఆయనకు నిరంతరము ఇవ్వబడింది అని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. 19వ వచనం చూద్దాం. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మరి మృంగుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. మరి ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్టయితే, ఈ యొక్క 4వ జంతువుని గురించి మనము 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇది రోమా సామ్రాజ్యము అని మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ రోమా సామ్రాజ్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మరి చాలా సమయం పడుతుంది. మరి కనుక కొంత మనం తెలుసుకున్నట్టయితే, క్రీస్తు పూర్వం 753వ సంవత్సరం మరి రోములస్ అను ఒక కులనాయకుడు ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి అతడు ఈ యొక్క స్థలంలో మరి కోటను ఒక గుట్ట పైన కట్టినాడంట. మరి ఆ ఒక గుట్టతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సామ్రాజ్యం, మరి దాన్ని పర్వతము అని కూడా అనుకుంటే, మరి 10 పర్వతములు మొదలైనటువంటి విస్తరణ జరిగింది. అంత బ్రహ్మాండమైనటువంటి రాజ్యముగా అది వర్ధిల్లింది, విస్తరించబడింది అని మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి 20వ వచనం మనం గమనించినట్టయితే, మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి, ఆ కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు
విచారించి తిని అన్నటువంటి ఈ యొక్క మాటలో మనం చూస్తే ఈ 10 కొమ్ములు కూడా 10 రాజ్యాలు. మరి ఈ 3 రాజ్యాలు మరి మిగిల్చబడ్డాయి. మరి వాటి స్థానంలో మరి కూల్చబడ్డాయి. సారీ, ఈ 3 రాజ్యాలు కూల్చబడ్డాయి. వాటి స్థానంలో ఒక చిన్న రాజ్యం మొదలైంది. అయితే ఈ రాజ్యం బ్రహ్మాండమైనదిగా, మరి 7 రాజ్యాల కంటే బలమైనదిగా ఎదిగింది అనంటే ఇదే రోమా సామ్రాజ్యము. మరి రోమా సామ్రాజ్యము, మరి రోమా పట్టణము, మరి వాటికన్ సిటీ ఇప్పుడు కూడా మరి ఉంది, మరి రాకడ వరకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఈ కొద్ది మాటలు మన వినికిడిలో భద్రపరుచుకుందాం. మరొక వీడియోలో తర్వాత సమాచారం 7వ అధ్యాయము ముగింపు వరకు కూడా వీక్షిద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.